చివరికి ఆ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. ఇక ఆయననైతే రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేసిండు. కార్డు పట్టుకొని ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచి పెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి, ఆ గ్యారంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క మా వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేసిండు. ఏడవైంది మరి ఈడ బట్టి విక్రమార్క ఏడున్నాడు? ఏం చేయాలి? ఆ కార్డు ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి? ఏం చేయాలి ఆ కార్డులతోని? అందుకే నేను అంటున్నా, ఆగం కావద్దు. అబద్ధాలు చెప్పంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే ఒక ఆయన 15 లక్షలు వేస్తా అన్నాడు, పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న ఆయన. 15 लाख हर किसी के अकाउंट में डाल देंगे भाइयों बहनों मित्रों అని ఆయన అడిగే, ఈయననేమో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఈయన చెప్పే, అటు ఆయన మళ్ళీ చేయిచ్చే, ఇక్కడ ఈయన చేయిచ్చే.